సో మీరు చాలా ధైర్యంగా కథను బయటికి తీసుకొస్తున్నాను, ఒక రైతుల కోసం చేస్తున్నాను, రైతులను ప్రపంచంలో అందరికీ చెప్పాలని ఒక కథ చెప్తాను అంటున్నారు. దీని వెనకాల కొన్ని పరిణామాలు ఉంటాయి. ఇలాంటి పరిణామాలు మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఏమన్నా వస్తాయి అనుకున్నారా? లేదా ఎలాంటి అని మీ ఉద్దేశం? ఏమన్నా అవ్వచ్చు అంటే గవర్నమెంట్కి వ్యతిరేక ఒక గవర్నమెంట్ ఇప్పుడు పర్టికులర్గా ఒక్కడే ఆహం అంటే అందరికీ అనిపించేది ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్తుందని. కథలో ఎంత ఇది లేకపోయినా రాజకీయం లేకపోయినా సినిమా అన్నా సరే బయటకు చూస్తుంటే ఒక అనిపిస్తుంది. సో నేను పుట్టుకతో హిందువుని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనకి ఏదో రాసి పెట్టింది అనుకోండి, అది జరిగి తీరుతుంది. మన చావు రాసి పెట్టింది అనుకోండి, ఎలాగైనా చచ్చిపోతాం. అది చచ్చిపోయేది ఏదో కాజుగా చచ్చిపోతే. సో ఎవళ్ళకి వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనను ఎదిరించేవాళ్ళు ఎవరు? ఎదిరించడానికి ఎవరో ఒకడు ముందు రావాలి. ఒకళ్ళు ముందు వస్తే 100 మంది తోడవుతారు. సరే, ఆ ఇనిషియేటివ్ మనం ఎందుకు తీసుకోకూడదు? ఒక రైతు బిడ్డగా నా వంతుగా నా బాధ్యత నేను చేద్దాం అనుకున్నా, కష్ట నష్టాలు ఏమొచ్చినా సరే దానికి సిద్ధపడే దిగాం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, ఏమేం జరుగుతున్నాయో చూస్తున్నాం, ప్రశ్నించే వాళ్ళు ఏమవుతున్నారో చూస్తున్నాం. వీటన్నిటికీ సిద్ధపడే ఓకే, మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. మనకు రాసి పెట్టలేనిది ఏదో వచ్చి పడిపోదు. అంటే వాళ్ళు భూములు ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిణామం జరుగుతుందని కూడా ఊహించలే. వాళ్ళు భూములు ఇచ్చినాక తర్వాత ఆయన ఆ ప్రాంతంలో గెలిపించుకున్నప్పుడు కూడా వాళ్ళు ఊహించలే. సో ఇటువంటి ఏదైనా జరగచ్చు. ఇదంతా మన కర్మ సిద్ధాంతం. జరిగేది ఏదో జరగకమాందో, జరగాల్సింది జరిగి తీరుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు చూస్తారు ప్రేక్షకులుగా. ఆల్ ది బెస్ట్ అండి. నేను కూడా రైతు బిడ్డనే. మా భూమి కూడా ఒక SEZలో పోయింది, వేరే SEZలో వేరే ప్రాంతంలో. ఓకే, బాధ తెలుసు కదా, అనుబంధం బాధ తెలుసు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ చెప్పేది కూడా ఒకటే, నేను మీ కుటుంబంలో కూడా ఏదో ఒక తరంలో ఇప్పుడు మీరంతా మీడియాలో పనిచేయచ్చు, గతంలో రైతులు ఉంటారు. ఒక రైతు బాధను అర్థం చేసుకోండి, రైతుల కోసం నిలబడండి. ఒక్కసారికి మీకుండే పార్టీలు అనుబంధాలు చాలా ఉంటాయి, వాళ్ళ మీడియాలు అంటే డివైడ్ అయిపోయినాయి. వాటిని అన్నింటినీ పక్కన పెట్టి రైతుల కోసం ఈ ఒక్కసారికి మీరందరూ కూడా ముందుకు రండి అని చెప్పి కోరుకుంటున్నాను.